మనస్సాక్షి. ఒక ఊళ్ళో మంచి పేరు ప్రతిష్ఠలు కలిగిన పండితుడు ఒక ఆయన ఉండేవాడు. చాలా చక్కని వాక్పటిమ కలవాడు. ఆయన ఆలయం ఆవరణంలో కూర్చొని ప్రవచనం చెబుతూ ఉంటే వేల మంది జనం అలా కదలకుండా బొమ్మలా వింటూ ఉండిపోయేవాళ్ళు. ఆయన ప్రఖ్యాతి చుట్టుపక్కల చాలా గ్రామాల్లో వ్యాపించింది. ఒకసారి ఆయన ప్రవచనం నిమిత్తం పొరుగురు వెళ్ళవలసి వచ్చింది. ఆ ఊరు వెళ్ళే బస్ ఎక్కి టికెట్ తీసుకున్నాడు. అయితే పొరపాటున బస్ కండక్టర్ 10 రూపాయలు ఎక్కువ ఇచ్చాడు. పండితుడు అది గమనించి తిరిగి ఇవ్వాలని హెచ్చించాడు. కానీ బస్సు నిండా జనం కిక్కిరిసి ఉండడంతో దిగేటప్పుడు ఇద్దాంలే అనుకొని కూర్చున్నాడు. కొద్దిసేపు తర్వాత అతని మనసులో ఆలోచనలు మారాయి. ఆ కండక్టర్ కూడా ఎంతమంది దగ్గర చిల్లర కొట్టేయడం లేదు. ఈ బస్సు కూడా ఒక సంస్థే కదా, ఎంతమంది తినడం లేదు. నా 10 రూపాయలకే నష్టపోతున్నా ఏమిటి? ఈ 10 రూపాయలు ఏదైనా దైవ కార్యానికి ఉపయోగిస్తారా అని అనుకొని మౌనంగా కూర్చున్నాడు. అంతలో ఊరు వచ్చింది. బస్సు ఆగింది. కానీ ఆయన దిగేటప్పుడు బస్ కండక్టర్ దగ్గరికి రాగానే తన ప్రమేయం ఏమాత్రం లేకుండా అసంకల్పితంగా కండక్టర్కు ఇవ్వాల్సిన 10 రూపాయలు ఇచ్చి, మీరు నాకు టికెట్ ఇచ్చేటప్పుడు ఈ 10 రూపాయలు ఎక్కువ ఇచ్చారు అన్నాడు. దానికి ఆ కండక్టర్, అయ్యా, నేను మీ ప్రవచనాలు ఎంతో శ్రద్ధగా వింటాను. మీరు చెప్పడంతోనే సరిపెట్టుకుంటారా లేక పాటిస్తారా అని చిన్న పరీక్ష చేశాను అని అన్నాడు. పండితుడు చల్లటి చిరు చెమటలతో బస్సు దిగి 10 రూపాయల కోసం తుచ్చమైన ఆశతో నా విలువకే తిలోదకాలు ఇవ్వబోయాను. నా అదృష్టం బాగుంది. నా మనస్సాక్షి సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకొని నా విలువలను కాపాడిందనుకున్నాడు. జీవితకాలం పాటు సంపాదించుకున్న మంచితనం కూడా సర్వనాశనం కావడానికి క్షణం చాలు. ఈ కథ మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాలు కామెంట్ తెలపండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.